ఇక ఎలక్షన్ గోల్ అంతా అయిపోయింది. రిజల్ట్ రావడానికి నెల పడుతుందట. అవునవును, మనకు తలనొప్పి వదిలిపోయింది. మట్టాంజేరి మాలిక్ బాయ్. మెల్లిగా మాట్లాడు. గట్టిగా చెప్పాల్సిన పేరేగా. ఈ మాలిక్ బాయ్ ఎవరై ఉంటాడు? పేరు వింటే తెలియట్లేదా? రౌడీ. ఓ రౌడీ. ఈ బోటు మొత్తం అతని మనుషులే ఉన్నారనుకుంటాను. భయపడకు, ధైర్యంగా ఉండు. వాడు మన వైపే వస్తున్నట్టున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. గంగులు, నా పేరు గంగులు. హలో హలో హలో. పరిచయం చేసుకున్నందుకు సంతోషం. ఏం చేస్తావేంటి? ఏమైనా చేస్తాను. రేపటి లాటరీ టికెట్ 2 కోట్లు, ఒక యూనోవా కార్. వద్దు. ఒకటి ఇదిగో. బాకీ ఇవ్వలేదు. మనిషి ఎవరో అర్థమైందా? వాడి పేరు సత్య. పాత కొటేషన్ టీము. ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు. పోలీసులు స్టేషన్లో పడేసి కుమ్మేశారు. తర్వాత ఈ పనికి మారాడు. పని మారింది కానీ స్టైల్ మారలేదు. తప్పుగా నువ్వు. నీకెన్నిసార్లు చెప్పాను ఈ చీటీలు తీసుకొని నా ముందుకు రావద్దని? ఈ సంగతి మనకి తెలియందే ఉంది. ఎందుకు బాయిని కలవడానికి వచ్చారు? ఎవరు? మాలిక్ బాయినండి. మనం బాయిని కలవబోయే విషయం ఈ ముసల్దానికి ఎలా తెలిసింది? అది నేను బాయ్ గురించి కొంతమంది దగ్గర అడిగాను. షిట్, డోంట్ రిపీట్ ఇట్. ఓకే, అలాగే. ల్యాండ్ కొనడానికి వచ్చారంటే చెప్పండి, నా దగ్గర మంచి సైట్లున్నాయి. లేదా ఇంకే పని కావాలన్నా చెప్పండి, నేను చేసి పెడతాను. బ్యాక్ వాటర్, వాటర్ ఫ్రంట్. ఏంటి నమ్మలేకపోతున్నారా? నాకు తెలియకుండా ఈ ఊర్లో ఒక్క బిజినెస్ కూడా జరగదు, తెలుసా? అది సరే, ఈ విండో వదిలితే హైకోర్టును కూడా బేరం పెట్టేస్తుంది. ఎక్కువ వాక్కు, మొహం పగిలిపోద్ది. మీకేం కావాలో చెప్పలేదే? అమ్మగారు, మేము ల్యాండ్ బిజినెస్ కోసం రాలేదు. ఓ, ఊరికి గాలికి తిరగడానికి వచ్చారా మీరు? సరే, ఈ కార్డు పెట్టుకో. అవును, మీరు నన్ను అమ్మగారిని పిలిచి ఎగతాళి చేశారా? అలాంటిదేం కాదుగా. కొచ్చిన్లే ప్రాబ్లం రాకూడదంటే జాగ్రత్తగా ఉండాలి. నీకన్నా పెద్ద ప్రాబ్లం ఏముంటుంది? బాగా ఉంటే పళ్ళు రాలుతాయి. ఇంట్లో పళ్ళంతా పడలేక రోడ్డున పడుతుంటారు. వీడి మొహం మండ. జెరో నిక్కల్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. అయితే మాలిక్ బాయ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడా? ఈ ఊర్లో ఏ బిజినెస్ అయినా బాయ్కి తెలియకుండా జరగదు. అదేంటి? అదంతే. వచ్చినందుకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవరి గురించి అలా తెలుసుకోవాలంటే అది వాళ్ళ శత్రువు దగ్గర నుంచే తెలుసుకోవాలి. అర్థమైంది. సరే, నేను తర్వాత చేస్తాను. ఎవరండి? ఎవరు కావాలి? హాజర్ గారు లోపల ఉన్నారా? అయ్యగారు మీటింగ్ లో ఉన్నారు. లోక్సభ ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో నిలబడిన నన్ను గ్రూపు గ్రీపు అని చెప్పి పక్కన పెట్టేసి సీటు పౌరోస్కిచ్చేశారు. అయినా నమ్మి వచ్చిన వాళ్లని వదిలేసే రకం ఈ సులేమాన్ హజీ కాదని మీరు అర్థం చేసుకోవాలి. సీటు వదిలేసినందుకు మీకేదో బాగానే ముట్టిందని అందరూ అనుకుంటున్నారు. ఏ కుక్కకి పుట్టినవాడు అలా చెప్పాడు? సీటు పౌలోస్కిస్తానన్నప్పుడు నేను గొడవ చేయడం వల్ల రాజ్యసభ సీటు నాకిస్తానని మాటిచ్చారు. ఎలక్షన్ అయిపోయింది కదా, ఇక అన్ని సభలు వాళ్ళ మనుషులకే ఇస్తారు. ఏదేమైనా ఈసారి సీటు మనం వదిలిపెట్టుండకూడదు. కరెక్ట్ గా మాట్లాడడానికి మన సైటు దీటైన మనిషే లేడు. ఒకప్పుడు ఇలాంటి సమయంలో మాలిక్ బాయ్ మనకు తోడుగా ఉండేవాడు. కరెక్ట్. జరా ఉన్న ఓట్లు పోగొట్టుకోవడం తప్ప మనకేమీ ఉండదు. బాయ్ చెప్తే మన ఊరు వాళ్ళు వింటారు. అదే వాడి స్ట్రెంత్. రోజు కొబ్బరికాయ పడి కోడి చావదుగా, ఓట్లు లెక్క పెట్టని. ఆ తర్వాత కోసం 1.5 months వెయిట్ చేయాలిగా, అదే ప్రాబ్లం. ఎవరయ్యా అది? మీడియా వాళ్ళ? మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తాను. మీడియా వాళ్ళు కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళని నేను అనుకుంటున్నాను. రెండు బిజినెసే కదయ్యా. నమస్కారం. మేము మాలిక్ బాయ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. అరే, ఇది నా ఇల్లయ్యా.
వాడి గురించి తెలుసుకోవాలంటే వాడింటికి వెళ్ళి అడగాలి. అక్కడికి వెళ్ళాం, అన్ని విషయాలు మాట్లాడడం కూడా అయింది. పెళ్లి విషయం అయినప్పుడు అది మాత్రం సరిపోదు కదా, ఊరు వాళ్ళని కూడా కనుక్కోవాలి కదా. మీరు పెళ్లి విషయాన్ని మాట్లాడడానికి వచ్చారా? ఎవరికి పెళ్లి? బాయ్కా? కాదు, అవునదే. వచ్చి కూర్చోండి. ఈ సముద్రంలో చేపలు పట్టుకుని తిరిగిన అబ్బాయేవాడు. పెద్దగా చదువేమీ లేకపోయినా పంచాయతీ చేయడంలో గట్టివాడు. చూసిన ప్రెసిడెంటు చెప్పారు, పాలిటిక్స్ లో మంచి భవిష్యత్తు ఉంది, నీ దగ్గర ఉంచుకో అని. కానీ నా కూతురికి వాడంటే ఎంతో ప్రేమ. తరువాత ఆస్తి ఫ్యామిలీ గురించి నేనేమీ పట్టించుకోలేదు. పెళ్లి చేసి నా దగ్గర ఉంచుకున్నాను. కానీ వాడు నాతో ఉన్నాడా? ఎక్కడా? మోసం చేసే అన్ని కంపెనీలను కలిసి కొచ్చిలో మాలిక్ లేని కేసు లేదనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చెత్త నా కొడుకు నాకు అల్లుడుగా వద్దని నా కూతురుతో చెప్పాను. వాడిని వదిలేసి నా కూతురు వచ్చేసింది. ఇప్పుడు నా కూతురికి మంచి ఆస్తి పాస్తి ఉన్న కొత్త మొగుడు దొరికాడు. ఒక బిడ్డ కూడా ఉంది. మాలిక్ భాయ్ ఈ ఊరికే మహారాజు అనుకుంటున్నాడు. వచ్చేసా. అయితే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సొరా 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 సొరా. 5:30. ప్రస్తుతం మనం చేప కొనడానికి ఇక్కడికి వచ్చినట్టుగా ఉందాం. అది అవసరమా? నా దగ్గర ఒక్క పైసా లేదు. ఒకసారి, రెండోసారి, మూడోసారి 6:30. 6,200. ఇదిగో తీసుకెళ్ళి. బోసు తీసుకున్న 6,200కి పనికొస్తుందా? ఏంటండి మీరు మరి అంత ఇబ్బంది పడి చేపలు కొనాల్సిన పని లేదు. వెళ్ళిపోండి, లేదంటే ఇంకో పడవ వస్తుంది, అప్పుడు దాకా ఆగండి. మంచివన్నీ పక్కన పెట్టే కదా వ్యాపారం చేస్తారు. మిగతా చోట్ల గురించి ఇక్కడ మాట్లాడొద్దమ్మా. మా కొచ్చి గురించి మాట్లాడరా. ఈ డబ్బాలో ఏముందో తెలుసా? విశ్వాసం, నా మీద ఉన్న విశ్వాసం. సముద్రంలో ఉన్న చేపలను నమ్మే మేము వ్యాపారం చేస్తున్నాం. దాంట్లో మీకు ఏదైనా సందేహాలుంటే ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. అయితే తీసుకెళ్ళండి, బోట్ ఇప్పుడు వచ్చేస్తుంది. అది నెక్స్ట్ నేను పాడబోతున్నా. అవసరం అంటావా? నేను ఎక్కువ మట్టుకు పాడనురా. మనకన్నా ఎక్కువ అడిగేటప్పుడు నేను వదిలేస్తాను. చూడు నువ్వు. సాలమన్ ఎంత? 2:30. 3. 3.25 అంటే 3.25. 4. 4. 10:30. ఏంటిది? ఒరే, ఈ చేప అతనికి అవసరం, అతనే తీసుకుంటాడు. చూడు. 10:30. ఆ రేటుకి తగ్గ ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు సంతోషమేనా? అయిపోతాం మనం. 15. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అయితే ఏం చేయబోతున్నారు? ఏం చేయాలి? చేప అతను అడిగేశాడుగా. మీరు భయపడకండి, భాయ్ వేలపాట ఫిక్స్ చేసింది మీకే. అదెలా? అతను 15కి అడిగాడుగా. వాడికి అమ్మడానికి ఇక్కడ చేపలు లేవు, ఇంకెక్కడికైనా వెళ్ళి కొనుక్కోమా. అతను ఎవరో తెలుసా? జహంగీర్. బాయ్ అతనికి చేపలు అమ్మనే అమ్మడు. ఎందుకు? జహంగీర్ పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? బాయ్ ఎక్స్ వైఫ్ సీనతని. వేలం పాడినోడికే చేప సొంతం. నువ్విక్కడ కొత్తగా పెట్టే రూల్స్ ఇక్కడ చెల్లో. ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళరా. డబ్బులు ఎక్కువ కావాలా చెప్పు, ఇస్తా. డబ్బు ఆస్తి మన దగ్గర ఉంటే సముద్రంలో ఉన్న చేపలేంటి? ఎదుటివాడి పెళ్ళం కూడా మన ఇంట్లో ఉంటుంది. అది భాయికి తెలుసుగా.